హాయ్! మీ అందరు బాగున్నారా? మరి స్కూలు హాలిడేస్ వచ్చింది దసరా సెలవులకు. మరి ముందుగా ఇక్కడున్న బాబు నా కొడుకు. ఎందుకంటే మాస్, డీజే మాస్. ఆ! ఎందుకంటే ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతుండు. మరి ప్రతి ఒక్క డబ్బు విషయంలోనే గానీ, మరి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు మరి పిల్లలకు దుకాన్‌లకు పోయి కొనుక్కపోర్రి అనేసి గాకుండా, పిల్లలకు సేవింగ్ పరంగా ఒక గల్లబుడ్డి అనేది పెట్టేసి, వాళ్ళకు ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకు పెద్దయిన తర్వాత కూడా డబ్బులు పిల్లలకు ఎటువంటి ఇచ్చిర్రో ఆ! మరి హోంవర్క్ కంప్లీట్ చేసుకోమని చెప్పాలి. మరి అస్తమానం టీవీ పైన గానీ, ఫోన్ ముందు ఉంచకుండా మరి వాళ్ళకు కొన్ని వాళ్ళతోటి షేర్ చేయండి. మీ సమస్యల్ని ఏ సమస్యలున్నాయో మీరు తీర్చండి. వాళ్ళకి ఏవి అయితే ఇష్టమైనవి ఉన్నాయో వాళ్ళకు కొనివ్వండి. మళ్ళా వాళ్ళకు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి రండి, క్షేమంగా పోయి అతి గారాబంగా పెంచకండి. వాళ్ళని గారాబంగా పెంచినామనుకో మళ్ళీ మనకే ప్రమాదం. వాళ్ళు పెద్దగైనాక వినరు కాబట్టి నేనేం చేపిస్తున్నా చూడండి ఇతనికి. మరి చూస్తారా? ఇదిగో ఇక్కడ మా బెండ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బెండ తెంపిస్తున్నా. ఎందుకంటే స్కూల్ కదా, మనకు బాధ్యత. రేపు నేనుంటా, రేపు ఉంటానో ఉండను, అది దేవుడి చేతులు ఉంటాయి కాబట్టి. పని అంటే ఏంది, డబ్బు అంటే ఏంది మరి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి మరి మనం హ్యాపీగా ఎంజాయ్గా పిల్లలకు ప్రేమ చూసుకుంటూ మంచిగా పని చేయించుకుంటూ మరి ఫ్రీ టైంలో విడుస్తూ మరి వాళ్ళకు ఏదన్నా మరి కూల్ డ్రింక్ తాగాలన్నా ఏదన్నా కావాలన్నా వాళ్ళు రానన్నా కానీ మనం ప్రేమతో వాళ్ళని పిలుచుకుంటే అన్ని పనులు సక్సెస్ అవుతాయి. మరి ఎడ్యుకేషన్ రంగంలో కూడా వాళ్ళని ముందు ఉంచాలనేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచిగా మాట్లాడి వాళ్ళతో ప్రేమతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. మరి మీ పిల్లల్ని ఎక్కడికి తిరగనీయకండి. ఈ హాలిడేస్లలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉంచి మీరు కూడా జాగ్రత్త ఉండాలని నా యొక్క కోరిక. ఉంటాను మరి. సెలవు. జై హింద్.